హాయ్ ఫ్రెండ్స్, భూమి మీద ఉండే రకరకాల వస్తువులు పదార్థాల నుంచి అనేక శబ్దాలు వింటూ ఉంటాం. అవి సహజమే అనుకుంటాం. కానీ విశ్వంలో కూడా వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఈ మాట వినేందుకు ఆశ్చర్యం కలిగించిన వాస్తవం. అంతరిక్షంలోకి పంపిన కొన్ని స్పేస్ క్రాఫ్ట్స్ ఫోటోలు చిత్రించడంతో పాటు రేడియో ఎమిషన్స్ని కూడా క్యాప్చర్ చేయగలవు. ఆ రేడియో ఎమిషన్స్ని శబ్ద తరంగాల రూపంలోకి మారిస్తే కనుక అనేక వింత శబ్దాలు వినిపిస్తాయి. నిశ్శబ్దంగా అనిపించే అంతరిక్షంలో ఎలాంటి శబ్దాలు దాగి ఉన్నాయో ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అంతరిక్షంలో ముందుగా సూర్యుడి గురించి మాట్లాడుకుందాం. సౌండ్ ఆఫ్ ద సన్. సౌర వ్యవస్థలో సూర్యుడి స్థానం ఎంతో ముఖ్యమైనది. భూమి మీద మనిషితో పాటు ఇతర జీవరాశుల మనుగడకు కూడా సూర్యుడి అవసరం ఎంతో ఉంది. సూర్యుడిని చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడు. సూర్యుడి వాక్యూమ్లోకి స్పేస్ క్రాఫ్ట్ ప్రయాణించలేదు కాబట్టి అక్కడి శబ్దాలు మనకి తెలియవు. ఒకవేళ శబ్దాలు రికార్డ్ చేస్తే ఎలా ఉంటుంది? శాస్త్రవేత్తలు చెప్పే మాట ఏంటంటే సూర్యుడి నుండి కూడా ఒక శబ్దం వెలువడుతుంది. అది చాలా గంభీరంగా ఉంటుంది అంటారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు నాసా సోలార్ హెలిసోఫిక్ అబ్జర్వేటరీ అధ్యయన బృందం 2018లో సూర్యుడి నుండి వెలువడే శబ్దాన్ని రికార్డ్ చేసి అందరికీ వినిపించారు. 20 ఏళ్ల పాటు సూర్యుడి వాతావరణంలోని ప్రతి కదలికను రికార్డ్ చేశారు. అన్ని రకాల రేడియో ఎమిషన్స్ని శబ్ద తరంగాలుగా మార్చి మనం ముందుంచారు. శాస్త్రవేత్తలకు ఈ శబ్దం కూడా అనేక విషయాల్ని తెలియజేస్తోంది. ఆ శబ్దాన్ని మీరు కూడా వినండి. సూర్యుడిలో అనేక పదార్థాలు నిరంతరం కదులుతూ ఉంటాయని నాసా శాస్త్రవేత్తల అంచనా. సూర్యుడి లోపల సోలార్ మెటీరియల్ నదిలాగా కదులుతూ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇవి సాధారణ కంటితో చూస్తే కనిపించవు. భూమి మీద నుండి చూస్తే సూర్యుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నట్టు ఉంటాడు. కానీ వేడితో మండిపోతున్న ఒక గోళం. ఇందులో న్యూక్లియర్ రియాక్షన్స్ చెలరేగుతూ ఉంటాయి. పర్ స్క్వేర్ మీటర్ సూర్యుడిలోని ప్రతి సెల్ 100 to 300 వాట్స్ సౌండ్ ఎనర్జీని విడుదల చేస్తుంది. ఇది పోలీస్ సైరన్కి సమానంగా ఉంటుంది. ఇది భూమి కన్నా 10,000 రెట్లు ఎక్కువ. అంటే సూర్యుడిపైన వెలువడే శబ్దం మన ఊహలకి మించి ఉంటుంది. సౌండ్ ఆఫ్ మూన్. భూమికి వెన్నెలతో పాటు వెలుతురునిచ్చే చంద్రుడి మీద ఎలాంటి వాతావరణం లేదు. అందుకే చంద్రుడికి ఎలాంటి శబ్దం లేదు. కాకపోతే సౌర వ్యవస్థలోని ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన శబ్దం ఉంటుంది. ఈ శబ్దం వినేందుకు చాలా వింతగా అనిపిస్తుంది. మీరు వినండి. సౌండ్ ఆఫ్ మెర్క్యూరీ. సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల నుండి వెలువడే శబ్దాల గురించి తెలుసుకుందాం. అన్ని గ్రహాల్లోకెల్లా చిన్న గ్రహం, సూర్యుడికి అతి సమీపంగా ఉండే గ్రహం మెర్క్యూరీ. మెర్క్యూరీ చాలా వేడిగా ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి వాతావరణం లేని కారణంగా శబ్దాల్ని అర్థం చేసుకోవటం, వినడం కొంచెం కష్టమైన పని. కానీ ఆ గ్రహం మీద వైబ్రేషన్స్ని వినేందుకు ప్రయత్నిస్తే కనుక అవి ఇలా వినిపిస్తాయి. సౌండ్ ఆఫ్ వీనస్. సౌర వ్యవస్థలో రెండో గ్రహం వీనస్. ఈ గ్రహం మీద కార్బన్ డయాక్సైడ్ పరిమాణం చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. దీంతో ఇక్కడి శబ్దాలు చాలా ఎక్కువగా ఉంటాయి. శబ్ద తరంగాలు చాలా నెమ్మదిగా వైబ్రేట్ అవుతూ ఉంటాయి. భూమితో పోల్చినప్పుడు ఇక్కడ వినిపించే శబ్దాల వేగం ఎక్కువగా ఉంటుంది. నీళ్లలో ఏదైనా పడినప్పుడు వచ్చే శబ్దంలాగా వినిపిస్తుంది. ఇందులో లైట్నింగ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సౌండ్ ఆఫ్ ఎర్త్. ఈ విశ్వంలో భూమి ఎలాంటి శబ్దాలు లేకుండా మౌనంగానే చాలా కాలంగా ప్రయాణిస్తూ వస్తోంది. భూమి మీద నివసించే మనుషులకు కూడా ఎలాంటి శబ్దాలు వినిపించవు. కానీ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే సూర్యుడి చుట్టూ తిరిగే భూమి నుండి కూడా శబ్దాలు వెలువడుతూ ఉంటాయి. భూమి నుండి వెలువడే శబ్దాన్ని జాగ్రత్తగా వినండి. ఇలా వినిపిస్తుంది. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఈ శబ్దాలు స్థిరంగా వినిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి ప్రకంపనలు మధ్యలో ఉండవు. భూమి మీద ఉండే సముద్రాలు, గాలి కారణంగా ఇలాంటి శబ్దాలే వినిపిస్తూ ఉంటాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. సౌండ్ ఆఫ్ మార్స్. మార్స్ గ్రహం గురించి సినిమాలో చాలానే చూపిస్తూ ఉంటారు. అక్కడ చెలరేగే తుఫాన్ల గురించి కూడా వివరంగానే చూపిస్తారు. సౌర వ్యవస్థలో 4వ గ్రహంగా చెప్పుకునే ఈ గ్రహం మన ఊహలకి కొంచెం భిన్నంగానే ఉంటుంది. మార్స్ గ్రహం మీద వాతావరణం కొంచెం పలచగా ఉంటుంది. అందుకే ఇక్కడ తుఫాను లాంటివి చెలరేగడం కొంచెం కష్టమైన పని. అక్కడి వాతావరణం కారణంగా శబ్ద తరంగాలు కూడా కొంత పరిమితి వరకే వినిపిస్తాయి. సిస్మోమీటర్తో రికార్డ్ చేసిన ఈ శబ్ద తరంగాలు వినేందుకు ఇలా ఉంటాయి. మధ్యలో గరగరమంటూ వినిపించే శబ్దాలు కూడా మనకి స్పష్టంగా వినిపిస్తాయి.
భూకంపం లాంటి శబ్దాలు కూడా ఈ సిస్మోమీటర్ మీద వినిపిస్తూ ఉంటాయి. ఈ శబ్దాలు మార్స్ మీద వాతావరణాన్ని అర్థం చేసుకునేందుకు కూడా తోడ్పడతాయి. సౌండ్ ఆఫ్ జూపిటర్. సౌరమండలంలో అతిపెద్ద గ్రహం జూపిటర్. ఇతర గ్రహాల మొత్తం బరువు కంటే దీని బరువు 2.5 రెట్లు ఎక్కువ. రోమన్ దేవతైన జూపిటర్ పేరు మీద ఈ గ్రహానికి ఈ పేరు పెట్టారు. భూమి మీద నుండి చూస్తే రాత్రివేళ ఆకాశంలో చంద్రుడు, శుక్రుడు తర్వాత అత్యంత మెరిసే గ్రహం జూపిటర్. జూపిటర్ మీదకి నాసా పంపిన జూనో స్పేస్ క్రాఫ్ట్ శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని దాటుకుని అక్కడికి చేరుకుంది. అక్కడ రికార్డ్ చేసిన రేడియో సిగ్నల్స్ని శబ్ద తరంగాలుగా మారిస్తే లైట్నింగ్తో పాటు మధ్య మధ్యలో ఆగుతున్నట్టుగా శబ్దాలు వినిపించాయి. జూనో స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడి నుంచి వచ్చే శక్తివంతమైన ప్లాస్మా వేవ్ సిగ్నల్స్ని కూడా పట్టుకుంది. ఈ సిగ్నల్స్ అన్నింటినీ శబ్ద తరంగాలుగా మారిస్తే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కూడిన విచిత్రమైన భయంకరమైన శబ్దాలు వినిపిస్తాయి. ఇప్పుడు జూపిటర్ నుండి వినిపించే సౌండ్ చూడండి. జూపిటర్ అతిపెద్ద గ్రహం కాబట్టి ఇక్కడ శబ్దాల్లో చాలా నాయిస్ వినిపిస్తుంది. జూపిటర్ ఇంటెన్స్ రేడియో స్టోమ్ కూడా తయారు చేస్తుంది. ప్లానెట్కి న్యాచురల్ లైట్కి మధ్య ఇది తయారవుతుంది. సౌండ్ ఆఫ్ సాటర్న్. సూర్యుడి నుంచి 6వ గ్రహం శని. సౌర వ్యవస్థలో అన్ని గ్రహాల కంటే పెద్దదైన గురు గ్రహం తర్వాత శనియే అతిపెద్ద గ్రహం. ఇది పూర్తిగా వాయువులతో కూడుకొని ఉంటుంది. దీని సగటు వ్యాసార్థం భూమి వ్యాసార్థానికి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. శని గ్రహం ఇనుము, నికెట్ రాళ్లతో కూడిన కోర్తో ఉంటుంది. ఇందులో హైడ్రోజన్ పరిమాణం గణనీయంగా ఉంటుంది. భారీ స్థాయిలో రేడియో ఎమిషన్స్ని రికార్డ్ చేయడం జరిగింది. ఈ రేడియో ఎమిషన్స్కి దగ్గరగా ధృవకాంతులు ఏర్పడతాయి. ఇవి భూమి మీద ఏర్పడే ధృవకాంతుల్ని పోలి ఉంటాయి. ఈ రేడియో ఎమిషన్స్ని శబ్ద తరంగాలుగా మారిస్తే వాటి సౌండ్ మనకి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీకు వినిపిస్తున్న శబ్దం ఇదే. ఈ శబ్దం మొదట్లో ఫ్లూట్ వాయించినప్పుడు వినిపించే శబ్దంలాగా అనిపిస్తుంది. నెమ్మదిగా శబ్దంలో మార్పు వస్తుంది. ఈ శబ్దం పగిలినట్టు ఎడారిలో గాలి వీచినప్పుడు ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. శబ్దంలో ఈ తారస్థాయి కాసేపే ఉంటుంది. ఆ తర్వాత ఆ తీవ్రత తగ్గిపోతుంది. రికార్డైన ఈ శబ్దాలు శనిగ్రహం మరియు దాని యొక్క ఐసీ మూన్స్ మధ్య జరిగే ప్లాస్మా మూమెంట్స్ కారణంగా ఏర్పడతాయి. యురేనస్ సౌండ్. యురేనస్ నుండి కూడా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ శబ్దాలు వినేందుకు అవకాశం ఉంది. ఈ సిగ్నల్స్ని మొదటిసారి వోయేజర్ క్యాప్చర్ చేసింది. ఇంటర్స్టెల్లార్ స్పేస్కి మరింత సమీపంగా వెళ్ళినప్పుడు 2 వోయేజర్ సౌరమండలం బయటే తిరుగుతూ ఉన్నప్పుడు యురేనస్ నుండి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ని క్యాప్చర్ చేసింది. వోయేజర్ అందించిన సమాచారాన్ని సౌండ్ వేవ్లో మార్చినప్పుడు యురేనస్ నుండి ఎలాంటి శబ్దం వెలువడుతుందో తెలిసింది. యురేనస్ శబ్దం చాలా దూరం నుండి కూడా గాలి వీచినప్పుడు వినిపించే శబ్దంలాగా అనిపిస్తుంది. ఇది వాక్యూమ్ సౌండ్ లాగా ఉంటుంది. నెప్ట్యూన్ సౌండ్. నెప్ట్యూన్ శబ్దం కూడా యురేనస్ లాగే వినిపిస్తుంది. ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా రికార్డ్ అయిన వాటిని సౌండ్ వేవ్లోకి మారిస్తే ఇలా సముద్రపు ఘోష లాంటి శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు మీరు వింటూ ఉన్నది నెప్ట్యూన్ శబ్దం. మనిషి అంతరిక్ష రహస్యాల్ని తెలుసుకునేందుకు చేస్తున్న నిరంతర ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. కొన్ని గ్రహాల మీద ఎలాంటి వాతావరణం లేదు అనుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా రికార్డ్ అయిన ఆధారాల్ని బట్టి అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి వీలేర్పడుతుంది. బిగ్ బ్యాంగ్ ఏర్పడ్డప్పుడు సౌర వ్యవస్థ ఏర్పడుతున్న దశలో ఎలాంటి శబ్దాలు వెలువడి ఉంటాయో ఇన్ని లక్షల సంవత్సరాల తర్వాత కూడా తెలుసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. ఇదొక ముందడుగ్గానే చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరిగి అంతరిక్షంలో ఉన్న ఇతర గ్రహాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశాలు పెరుగుతాయని ఆశిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.